ఈ బిల్డింగ్ పెంట్ హౌస్‌లోనే సహస్ర వాళ్ళ కుటుంబం నివసిస్తోంది. ఇది మొత్తం 3 అంతస్తుల భవనం. కింద ఓనర్లు, సెకండ్ ఫ్లోర్‌లో టెనెంట్స్, పైన టెర్రస్‌పై పెంట్ హౌస్‌లో సహస్ర కుటుంబం. ఆ బిల్డింగ్‌కి మెట్ల మార్గం ఇదే. ఆ హంతకుడు కూడా ఇలాగే వచ్చుండొచ్చు. ఇదే టెర్రస్‌పై ఉన్న సహస్ర వాళ్ళ ఇల్లు. ఈ ఇంట్లోనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. పైకి వెళ్లి చూడగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పక్కన ఓపెన్ చేసిన కిటికీలోంచి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడున్నాయి. అక్కడ చూస్తున్న మంచం మీదే దుండగుడు హత్య చేసి ఉంటాడు. మీరు చూడొచ్చు అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. ఆ పేపర్స్, బుక్స్. మీరు గమనిస్తే అక్కడ స్కూల్ బ్యాగ్ గానీ, అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది. వాళ్ళ అమ్మాయి యొక్క హ్యాండ్ బ్యాగ్. సహస్ర వాళ్ళ అమ్మాయి యొక్క హ్యాండ్ బ్యాగ్ లాగా కనిపిస్తుంది. ఆమె కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పొచ్చు. చూడండి ఒక బట్టలు కూడా అక్కడ చెల్లాచెదురుగా పడున్నాయి లోపల. ఎక్కడ బట్టలు అక్కడ పడున్నాయి. ఇక్కడ కూడా బెడ్ ఉంది. ఆ బెడ్ పై మరకలు కూడా కనిపిస్తున్నాయి. ఈ స్కూల్ బ్యాగ్ ఇది వాళ్ళ తమ్ముడిది కావచ్చు, ఆ అమ్మాయి స్కూల్ బ్యాగ్ కావచ్చు. మేబీ ఆ అమ్మాయిది అనుకుంటా, పెద్దగా అనిపిస్తుంది కాబట్టి బుక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అది చూడండి అక్కడ సైకిల్స్ కానీ, ఇంటి ముందు ఆ బట్టలు కానీ. సెకండ్ ఫ్లోర్‌లో కూడా ఒక అతను 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నట్టు మా సమాచారం ఉంది. అతన్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చూడాలి మరి చివరికి కూకట్పల్లి బాలిక కేసులో ఎలాంటి ట్విస్ట్ బయటపడుతుందో.